హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వన్ వర్స్ ఛానల్. ఎవరైనా మన ఛానల్‌లో వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే, మన ఛానల్‌లో టెక్ అండ్ క్రికెట్ కంటెంట్ ఉంటుంది. ఛానల్‌లో ఉన్న అన్ని వీడియోస్‌ని చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి. ఇది 8 టెక్ న్యూస్. మన ఛానల్‌లో ఈరోజు డేట్ వచ్చేసరికి 24 జాన్ 2025 అండ్ టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి మనకు తెలుసు కదా, సామ్సంగ్ S25 సిరీస్‌ని లాంచ్ చేసింది. ఆ ఈవెంట్‌లోనే సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌ని కూడా టీజ్ చేసింది. అండ్ ఇది ఐఫోన్ ఎయిర్‌కి కాంపిటీటర్‌గా రిలీజ్ చేస్తున్నారు. టీజ్ చేసిన ప్రకారం ఇది 6-8 mm థిన్‌తో ఉంటుంది అని అందరూ చెప్తున్నారు. అండ్ ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని, అండ్ ఎన్ని వాట్స్ అని చెప్పలేదు కానీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని చెప్తున్నారు. ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఏప్రిల్‌లో రిలీజ్ చేయొచ్చు. అప్పుడు తెలుస్తుంది అన్ని ఫీచర్స్. నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌ని లాంచ్ చేశారు కదా! అందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. అది అందరికీ తెలుసు. ఇప్పుడు క్వాల్కామ్ కన్ఫర్మ్ చేసింది. సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లో శాటిలైట్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది ఫస్ట్ కమర్షియల్ ఫోన్ శాటిలైట్ సపోర్ట్‌తో వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆపిల్ నుంచి. మనందరికీ తెలుసు కదా, ఆపిల్ SE4 సిరీస్‌ని లాంచ్ చేస్తున్నారు అని. రూమర్స్ ప్రకారం స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది A18 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది అని, అండ్ అప్ టు 8 GB ఆఫ్ ర్యామ్ సపోర్ట్‌తో వస్తుంది. దీనితో పాటు ఫేస్ ఐడీ సపోర్ట్‌తో తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉంటాయని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ నుంచి. లాస్ట్ ఇయర్ గూగుల్ థెఫ్ట్ డిటెక్షన్ లాక్ ఫీచర్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది కదా! అది ఎలా వర్క్ అవుతుంది అంటే, మీరు ఎప్పుడు ఉండే లొకేషన్ కాకుండా ఇంకా వేరే లొకేషన్‌కి వెళ్ళినప్పుడు మీ ఫోన్ పిన్ చేంజ్ చేయాలనుకున్నా, లేదా థెఫ్ట్ డిటెక్షన్ ఆఫ్ చేయాలనుకున్నా వర్క్ అవ్వదు. ఇది ఈ అచ్చచ్చచ్చచ్చ. ఫీచర్ గురించి. దట్టా ఐ థింక్ ఈ వాటో ఫీచర్‌ని వాట్ S25 అండ్ పిక్సెల్ సిరీస్‌లో ఫ్యూచర్‌లో రిలీజ్ చేస్తారు అనేసి గూగుల్ కన్ఫర్మ్ చేసింది. నెక్స్ట్ న్యూస్ కూడా గూగుల్ నుంచి. ఆండ్రాయిడ్ 16 బీటా 1 అప్డేట్‌ని రిలీజ్ చేసింది కదా! ఇది ఓన్లీ పిక్సెల్ లేటెస్ట్ ఫోన్స్‌కి మాత్రమే రిలీజ్ చేసింది. అండ్ గూగుల్ చెప్పినట్టు దీన్ని Q3 ఆర్ Q4 స్టార్టింగ్‌లో స్టేబుల్ వర్షన్‌ని రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ గూగుల్ దీని గురించి రోడ్ మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. అండ్ ఈ అప్డేట్ గూగుల్ పిక్సెల్ 6 తర్వాత ఉండే ఫోన్స్ అన్నిటికీ వర్క్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నథింగ్ నుంచి. నిన్న టెక్ న్యూస్‌లో చెప్పుకున్న ప్రకారం ఎక్స్‌లో ట్వీట్ చేసింది కదా, నథింగ్ 3 కార్టూన్ థీమ్‌తో వస్తుంది అని. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని టీజ్ చేస్తున్నారు. దీన్ని చూస్తుంటే బ్యాక్ లైటింగ్ అండ్ CMFలో స్క్రూస్ ఉన్న మాదిరిగా ఈ డిజైన్ నథింగ్ ఫోన్ 3 కూడా ఉంటుంది అనిపిస్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇబ్రహీం ఎస్ఎల్ అనే ఒక పర్సన్ తన ఏజ్ 42 ఇయర్స్ అండ్ తను 2 డెకేడ్స్ నుంచి స్మోకింగ్ చేస్తున్నాడు. ఏ అడిక్షన్ అయినా వదిలేయాలంటే చాలా కష్టం కదా! తను కూడా సేమ్ వదిలేయలేకపోతున్నాడు. కానీ తను 4 డేస్ మాత్రం స్మోక్ చేయకుండా ఉంటాడు. అది ఎప్పుడంటే తన 3 చిల్డ్రన్స్ బర్త్‌డే రోజు అండ్ మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు. కానీ దాని తర్వాత వదిలేయాలి అనుకున్నాడు పూర్తిగా. దాంతో స్మోకింగ్ వదిలేయాలనుకున్నాడు. తనకి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే తన ఫేస్‌కి కేజ్ అది కేజ్ చేసుకొని దానికి లాకేసి, ఆ లాక్‌ని వైఫ్ దగ్గర ఇచ్చాడు. ఆమె ఓన్లీ ఫుడ్ పెట్టినప్పుడు తప్ప మిగతాటప్పుడు ఆ కేస్‌ని ఓపెన్ చేయదు. అలాగే ఇప్పుడు స్మోక్ చేయడం ఆపేశాడు. విజన్ వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టిక్‌టాక్ నుంచి. యూఎస్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా డెసిషన్స్ తీసుకున్నాడు కదా! అందులో ఒకటి టిక్‌టాక్‌ని బ్యాన్ చేయడం. కానీ ఈ టిక్‌టాక్‌ని అన్‌బ్యాన్ చేశాడు అంట. ఎప్పుడంటే యూఎస్ సిటిజన్స్ టిక్‌టాక్‌ని ఎప్పుడు కొంటారో అప్పుడు నుంచి అన్‌బ్యాన్ అవుతుందని చెప్తున్నాడు. కానీ కొందరు టిక్‌టాక్ అప్లికేషన్ ఉన్న ఐఫోన్స్‌ని
బ్లాక్‌లో అమ్ముతున్నాడు. తన ప్రైస్ ఎలా ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. మీరు ఎవ్వరు గెస్ కూడా చేయలేరు. $5,000,000 అంటే 43 క్రోర్స్ ఈబేలో అమ్ముతున్నారు. నాకు తెలిసి మోస్ట్‌లీ క్రియేటర్సే ఉంటారు. కానీ నాకొక్క డౌట్. అందరూ ఫోన్‌లో టిక్‌టాక్ లేనప్పుడు క్రియే క్రియేటర్స్ కూడా టిక్‌టాక్ చేసి యూజ్ ఏమి ఎవరు చూడరు కదా! ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇవి ఇప్పటివరకున్న న్యూస్. కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.